అధ్యక్ష, ఇది ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన అనేక నియామకాలు లాంటిది కాదు అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తు డాక్టర్లని, ఇంజనీర్లని, ఆఫీసర్లని, లీడర్లని తయారు చేయడం. అందుకే కేవలం ఒక నియామకంలాగా కాకుండా ఎంతో శ్రద్ధ తీసుకొని అత్యంత వేగవంతంగా ఎంతో పారదర్శకంగా చేపట్టిన నియామకం ఈ మెగా డిఎస్సి. అంతేకాదు అధ్యక్ష, ఇది ఎందరో కొన్ని ఏళ్ల పాటు ఎదురు చూస్తున్న, అదేవిధంగా కొన్ని ఏళ్ల పాటు రాత్రి పగలు పడిన కష్టం, తమ జీవితాలు మారుస్తాయి ప్రభుత్వాలు అని ఎందరో నిరుద్యోగ టీచర్ల నమ్మకం. అధ్యక్ష, పక్కదారి పట్టిపోతున్న యువతను, నిరుత్సాహంలో నిరాశలో ఉన్న యువతను ఈ విద్యార్థుల కష్టాన్ని, త్యాగాన్ని చూసి, తల్లిదండ్రులను, నిరుద్యోగుల వ్యతలను ప్రత్యక్షంగా చూసి చెలించిపోయినాడు యువగళం పాదయాత్రలో యువతకు తన అన్న ఇచ్చిన మాట, ఒక ప్రామిస్ ఈ మెగా డిఎస్సి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి లోతైన ఎన్నో భావనలు, భావోద్వేగాలు ఈ డిఎస్సి నియామకంలో ఇమిడి ఉన్నాయి అధ్యక్ష. అందుకే నారా లోకేష్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి పరీక్షలకు ఉపయోగించే విధానాన్ని, అది సిబిటి విధానాన్ని మెగా డిఎస్సి నియామకానికి తీసుకువచ్చారు అధ్యక్ష. ఎలాంటి రిజర్వేషన్ లోటుపాట్లు జరగకుండా దివ్యాంగుల జాబితా కోసం మెడికల్ బోర్డును, క్రీడాకార అభ్యర్థుల కోసం స్పోర్ట్స్ ఫెడరేషన్, యూనివర్సిటీలు మరియు శాప్ ద్వారా నేరుగా సరిచూడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక మెగా డిఎస్సీయే కాదు అధ్యక్ష, నారా లోకేష్ గారు విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలు అన్నీ ఇన్ని కాదు. విద్యా వ్యవస్థను ఒక ఛాలెంజ్గా తీసుకొని నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రమిస్తున్న నాయకుడు, తన మంత్రిత్వ శాఖకే వన్నె తెస్తూ ఆదర్శ పాలన అందిస్తున్న నాయకత్వం లోకేష్ అన్న సొంతం అధ్యక్ష. ఈరోజు ఈ నియామకాన్ని తప్పుపడుతూ వింత చేష్టలు చేస్తూ వెకిలిపోకడలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులను ప్రజలు అసహించుకుంటున్నారు అధ్యక్ష. మెగా డిఎస్సి ద్వారా టీచర్ నియామకం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి మార్క్ అధ్యక్ష. దాదాపుగా ఇప్పటికీ 1,50,000 కేవలం మెగా డిఎస్సి ద్వారా టీచర్ నియామకం చేసిన ఘనత చంద్రన్న సొంతం అధ్యక్ష. దానికి కొనసాగింపుగా ఈరోజు ఎంతో శ్రమ కోర్చి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీదే చేసేలాగా చేసిన తండ్రికి తగ్గ తనయుడిగా విద్య పట్ల, ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అధ్యక్ష. నేడు యువ ఉపాధ్యాయుల నుండి ఎందరో ఉద్యోగ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుల దాకా అందరూ చంద్రన్న నాయకత్వంలో నియమితులైన వారే అని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. నేడు వైసీపీ నాయకులు మెగా డిఎస్సిపై చేస్తున్న వికృత చేష్టలు ఇటు యువతను, ఉద్యోగులను, న్యాయ వ్యవస్థను కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అధ్యక్ష. పారదర్శకంగా జరిగిన నియామకాన్ని వక్రీకరిస్తూ ఆరోపణలు చేస్తున్న దానికి చూస్తూ ఉంటే యువతను మత్తులోకి తోసి, ఉద్యోగులను అవమానాలతో అపహాస్య పాలు చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై వైసీపీ నాయకత్వం చేసిన కుట్రను తిప్పికొడుతూ నేడు కూటమి నాయకత్వం ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఓర్వలేకపోతున్నారు అన్నది చాలా స్పష్టంగా కల్పిస్తుంది అధ్యక్ష. మాటలు చెప్పి పూటలు గడుపుకునే వైసీపీ నాయకత్వానికి యువత భవిష్యత్తు ఎలా తెలుస్తుంది అధ్యక్ష. ఈరోజు ఉద్యోగ కల్పన అంటే ఓట్ల కోసం చేసే అబద్ధపు యాత్రలు అని మాత్రమే తెలిసిన వైసీపీ నాయకులకి ఇంతకంటే ఇంకే ఆరోపణలు చేసే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన జెన్జీ వార్ అంటూ రోడ్లెక్కిన జెన్జీ మా గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. స్వయంగా హైకోర్టు మరియు సుప్రీం కోర్టులు మెగా డిఎస్సిని తప్పుపడుతున్న వైసీపీ నాయకుల విధానానికి గడ్డి పెడుతూ వారి పిటిషన్లు కొట్టివేసిన, నిరాహార దీక్షలు, రోడ్డు షోలు చేస్తున్నారంటే ఇది కేవలం రాజకీయ దిగజారుతనం కాదా అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను ఒకటే కోరుతున్నాను తమ పిల్లల చదువు కోసం తమ అవసరాలను త్యాగం చేసిన వేలాది తల్లుల తరపున, రోజువారీ కూలీ చేసి, వ్యవసాయం చేసి, అప్పులు చేసి అయినా పిల్లల చేతిలో పుస్తకాన్ని వదలనివ్వని తండ్రుల తరపున, ఏళ్ల తరబడి ఒకే ఆశతో జీవించిన నిరుద్యోగ యువత తరపున, ఉద్యోగ కల్పన చేస్తామని మాటలు చెప్పి దగా చేసిన వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా
రాష్ట్ర ప్రజలను ద్రోహం చేసి చేస్తున్న దగా వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా రాజకీయ పీఠం కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ నిత్యం నిరాధార నిందలతో తమ రాజకీయ విధానాన్ని కొనసాగిస్తున్న వైసీపీ నాయకుల పట్ల తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వైసీపీ లాంటి ప్రజాచేటు పార్టీలు రాష్ట్రానికి ఎంతో హానికరం అధ్యక్ష. దీన్ని మీరు స్వయంగా అర్థం చేసుకొని ప్రజల తరపున మీరు నిలబడి ఈరోజు శ్రమతో నిజాయితీతో సాధించిన అనేక డిఎస్సి అభ్యర్థులకు తోడుగా నిలవాలి అని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా విత్ యువర్ పర్మిషన్, ఎంతోమంది జనసంద్రంలో మాననీయ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం నా నియోజకవర్గంలో ఓపెన్ అయింది అధ్యక్ష. ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్